గుడ్ మార్నింగ్. ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ కూడా స్వాగతం. ఈరోజు నవంబర్ 22వ తారీఖు బుధవారం. ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ఓకే, సో ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. అండ్ మనం చూస్తే ఇక్కడ డాక్టర్ రెడ్డీస్ పాజిటివ్గా ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్గా ఉంది, అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ పాజిటివ్గా ఉంది. బట్ వెరాజ్ ఏంటంటే ఐటీ సెక్టర్ హోల్గా చూస్తే మొత్తం మీద ఇన్ఫోసిస్ అండ్ విప్రో కొద్దిగా నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే మిక్స్డ్ కాంటెక్స్ట్ అనమాట. అంటే అగ్రెసివ్ బులిష్నెస్ కనిపించట్లేదు, అగ్రెసివ్ బెరిష్నెస్ కూడా కనిపించట్లేదు. ఓకే, అండ్ ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూస్తే మనకి మెటల్స్ షైన్ అయినాయి, రియాలిటీలో స్ట్రాంగ్ రికవరీ అనేది చూస్తున్నాం చాలా రోజుల నుంచి. అండ్ మీడియా, ఫార్మా, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇవి రొటేట్ అవుతున్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే మెటల్స్ కానీ కమోడిటీకి సంబంధించి అండ్ రియాలిటీ, ఫార్మా, మీడియా వీటిల్లో కొద్దిగా స్ట్రెంగ్త్ అనేది చూపిస్తుంది. రీసెంట్గా మనం చూస్తున్నట్టు లాస్ట్ 1 month నుంచి కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. అండ్ అక్కడ నుంచి కూడా దాదాపుగా మన ఎనర్జీ దాకా అన్నీ కూడా కొద్దిగా పాజిటివ్గానే క్లోజ్ అయినాయి. వెరాజ్ ఏంటంటే మనకి పిఎస్యు, ఐటీ, ఎఫ్ఎంసీజీలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే కొద్దిగా షార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి రికవర్ అయినట్టే కనిపిస్తూ ఉంది బ్రాడర్ సెన్స్లో. అండ్ గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. దీంట్లో సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది, యుఎస్ కూడా ఫ్లాట్ టు నెగిటివ్ కనిపిస్తుంది. చూద్దాం. యూరప్ పాజిటివ్గా ఉంది, డౌ జోన్స్ పాజిటివ్గా ఉంది. ఓకే, ఇదేమో యుఎస్ 500 బెంచ్ మార్కు, ఇది కొద్దిగా నెగిటివ్గా ఫ్లాట్గా ఉంది, కానీ డౌ జోన్స్ అయితే పాజిటివ్గానే కనిపిస్తుంది. అండ్ లండన్ పాజిటివ్గా ఉంది, ఫ్రాన్స్ పాజిటివ్గా ఉంది, హాంకాంగ్ పాజిటివ్గా ఉంది, జర్మన్ పాజిటివ్గా ఉంది, రష్యా పాజిటివ్గా ఉంది. అండ్ ఏషియా మార్కెట్ నిక్కీ, జపాన్ పాజిటివ్గా కనిపిస్తుంది. బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే దీంట్లో కొంత పాజిటివ్ సెంటిమెంట్ ఎక్కువగా డెవలప్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం చూసుకున్నట్టయితే యూఎస్కి సంబంధించిన ఎగ్జిస్టింగ్ హోమ్ సేల్స్ డేటా అనేది నెగిటివ్గా రావడం జరిగింది. బట్ అంత ఇంపాక్ట్ అయితే చూపించలేదు అనుకుంటున్నాను. చూద్దాం డౌ జోన్స్ చార్ట్ అనేది ఎలా ఉందనేది. ఎకనామిక్ క్యాలెండర్ అయితే మనకి ఏపీఐ వీక్లీ క్రూడ్ ఆయిల్ స్టాక్ నెగిటివ్గా ఉంది. దాని తర్వాత లండన్కి సంబంధించిన ఫోర్కాస్ట్ స్టేట్మెంట్ రావడం జరుగుతుంది 3:30కి. అండ్ యుఎస్కి సంబంధించిన కోర్ డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్స్ డేటా అనేది రావడం కూడా జరుగుతుంది. అండ్ ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ యుఎస్కి సంబంధించిన డేటా. దాని తర్వాత ఇవి ఫండమెంటల్ అనమాట, వెరీ బేసిక్గా ఇవి ఇంపార్టెంట్. అదేవిధంగా గత కొన్ని రోజులుగా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. నిన్నటి రోజున ప్రైస్ రిజెక్షన్ జరిగింది హైయర్ లెవెల్స్లో, ఏది నిఫ్టీలో. బట్ డేటా ఏం చెప్తుందంటే మనకి లాంగ్ బిల్డప్ జరిగినట్టు చెప్తుంది అనమాట. అంటే ప్రైస్ రైజ్ అయింది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా రైజ్ అయింది, కాబట్టి చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్నారు అని చెప్పేసి ఈ డేటా అనేది చెప్పడం జరుగుతుంది. ఇది దీంట్లో లాంగ్ టర్మ్ కోసం అన్నట్టు, అంటే షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ ఉన్నారు లాంగ్ సైడ్ తీసుకోవడానికి అన్నట్టు చెప్తుంది అనమాట. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే లాంగ్ బిల్డప్ 40%, షార్ట్ కవరింగ్ దగ్గర దగ్గర 10%, 50% మనకి లాంగ్ సైడ్ అనేది కనిపిస్తుంది. లాంగ్ అన్వైండింగ్ తగ్గింది, అంటే ఎవరైతే లాంగ్ తీసుకొని ఉన్నారో వాళ్ళు ఎగ్జిట్ అవడం అనేది తగ్గింది. బట్ షార్ట్ బిల్డప్ అయితే స్టిల్ ఉందన్నమాట, 30% పైన మనకి షార్ట్ బిల్డప్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా నిఫ్టీ అనేది చూసుకున్నట్లయితే ఎస్బీఐ లైఫ్ అండ్ అదాని అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ అండ్ ఈ బ్యాంక్స్ మీద ప్రెషర్స్ వచ్చినాయి కదా, ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీలకి పాజిటివ్గా ఉంది. అండ్ మనం చూసుకున్నట్లయితే కోల్ ఇండియా స్ట్రాంగ్గా ఈ యొక్క ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. రీసెంట్గా చాలా స్ట్రాంగ్గా రన్అప్ అయింది కోల్ ఇండియా. అండ్ మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది మనకి. ఓకే, సో కొన్ని స్టాక్స్ ఏమో అప్ సైడ్ వెళ్తుంటే కొన్ని స్టాక్స్ ఏమో డౌన్ సైడ్ డ్రాగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న స్టాక్స్ వచ్చేసరికి మనకి బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి ఫీచర్ అండ్ ఆప్షన్స్లో. వీటిలో మనం ఫీచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయలేం, క్యాష్ మార్కెట్లో చేసుకోవచ్చు. అదేవిధంగా ఫీచర్ అండ్ ఆప్షన్స్లో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో వాటిలో ఎటువంటి కంపెనీ కూడా మనకి ఏంటంటే రిజల్ట్ అనేది అనౌన్స్ చేయట్లేదు. ఇక ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా అనేది మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ ఈ మధ్యకాలంలో షార్ట్స్ ఉన్నాయి, బట్ ఈసారి లాంగ్ తీసుకున్నారు. క్లయింట్ షార్ట్ ఉన్నాడు, ప్రొపరేటరీ లాంగ్ ఉన్నారు, అండ్ డిఐఎస్ అయితే షార్ట్ ఉన్నారు. ఇది డెరివేటివ్ డేటా.
క్యాష్ మార్కెట్ డేటా అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఎఫ్ఐఎస్ స్టిల్ సెల్లింగ్ చేస్తున్నారు, బట్ ఇంటెన్సిటీ అనేది తగ్గిపోయింది. ఒకప్పుడైతే 1200 కోట్లు 1500 కోట్లు అలా సెల్ చేసేవాళ్ళు తగ్గించుకుంటూ వచ్చారు. సో ప్రస్తుతానికి 455 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్లింగ్ చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ 721 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద 266 కోట్లు క్యాష్ మార్కెట్లో బై జరిగినట్టు తెలుస్తుంది, విచ్ ఈజ్ స్లైట్లీ పాజిటివ్గా మనం సెంటిమెంట్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ కన్నా ఎఫ్ఐఎస్ కానీ స్ట్రాంగ్గా ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారనుకోండి కంటిన్యూస్గా, మనకేంటంటే ఆప్షన్స్ యాక్టివిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ ఇండెక్స్లో మూమెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఎక్కువ సార్లు. ఇక్కడ వాల్యూమ్ గెయినర్స్లో మనం చూస్తే ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇవి టాప్ వాల్యూమ్స్తో ట్రేడ్ అవుతున్నాయి. సో పర్సంటేజ్తో పాటుగా వాల్యూమ్స్ గెయిన్ అవుతున్నాయి కాబట్టి అదే డైరెక్షన్లో ఏదైనా ఆపర్చునిటీ ఉంటే కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇక నిఫ్టీ విషయానికి వస్తే అండ్ ఈరోజు ఏంటి బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ ఉంది. ఓకే, నిఫ్టీలో మనకి 19,800 దగ్గర కొద్దిగా పుట్స్ అగ్రెసివ్గా సెల్ చేశారు, కాల్స్. మనకు వచ్చేసరికి 19,700 దగ్గర కొద్దిగా సపోర్ట్ కనిపిస్తుంది, 19,900 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే కొద్దిగా బేరిష్లోనే ఉన్నారనమాట. ఇప్పటిదాకా ఎవరైతే పొజిషన్స్ బిల్డప్ చేసి పెట్టారో వాళ్ళందరూ కూడా బేరిష్గానే పొజిషన్స్ని బిల్డప్ చేశారు. మనకి ఎలా తెలుస్తుందంటే ఓవరాల్గా చూసుకున్నట్టు ఇక్కడ ఎక్కువగా కాల్స్ అనేది సెల్ చేశారనమాట. ఇవి గ్రీన్ కలర్ బ్లూ కలర్ ఉంది కదా, ఇది కాల్స్, రెడ్ కలర్ ఉంది కూడా పుట్స్ అనమాట. ఇది నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే దీంట్లో కూడా మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే ఉన్నాయి. సో ప్రస్తుతానికి మనం 44,000 రెసిస్టెన్స్గా తీసుకోవచ్చు అండ్ 43,500 సపోర్ట్గా తీసుకోవచ్చు. దీంట్లో కూడా మనకి బ్రాడర్ సెన్స్ అనేది తీసుకుంటే ఎక్కువ మంది కాల్స్ సెల్ చేయడానికే ఆసక్తి కనబరిచారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే మార్కెట్ని బేరిష్ వ్యూలో చూస్తున్నారు. బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది కదా, 22 అవ్వలేదు. ఫిన్ నిఫ్టీ ఇది నిన్న ఎక్స్పైరీ. ఇక్కడ మనం చూసుకుంటే 19,800 రెసిస్టెన్స్ కనిపిస్తుంది, 19,500 అనేది సపోర్ట్ కనిపిస్తుంది. ఇది కొద్దిగా బ్యాలెన్స్డ్ స్టేట్లో కనిపిస్తుంది. కాల్స్ పుట్స్ ఇద్దరు కూడా ఈక్వల్గా ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మిడ్ క్యాప్ విషయానికి వస్తే మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇమీడియట్గా 9,500 దగ్గర కాల్ పుట్ సెల్ చేశారు. సో 9,400 9,500 అనేది వెరీ ఇంట్రెస్టింగ్. దాని తర్వాత 9,650 స్ట్రాంగ్ రెసిస్టెన్స్. దీంట్లో కూడా ఎక్కువ మంది కాల్స్ సెల్ చేయడానికి ఆసక్తి కనబరిచారు. ఇక ఇండియా విక్స్ కంటిన్యూస్గా రైజ్ అవుతుంది. లాస్ట్ 3 days నుంచి కూడా మనకి ఎంతో కొంత ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతూ వచ్చింది. ఆప్షన్స్ ప్రీమియమ్స్ అనేది ఇన్ఫ్లేట్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు, ఎక్కువగా ఉన్నాయి ఉండాల్సిన దానికంటే కూడా. అండ్ బెంచ్ మార్క్ అయితే ఇంకా క్రాస్ చేయలేదు, బట్ ఒక ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. అన్సర్టనిటీ కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ యుఎస్ మార్కెట్స్ మనం చూస్తే ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఇక్కడ ఈ రెసిస్టెన్స్ లెవెల్ని చక్కగా బ్రేక్అవుట్ చేసింది అండ్ ఇప్పుడు కూడా ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్అవుట్ చేసింది. సో పాజిటివ్ మొమెంటంతోనే ముందుకు వెళుతూ ఉంది ఏది యుఎస్కు సంబంధించిన డౌ జోన్స్. అదేవిధంగా మిడ్ క్యాప్ నిఫ్టీలో మనం చూస్తే ఇక్కడ హయ్యర్ లెవెల్లో స్మాల్ రెసిస్టెన్స్ ఉంది, పెద్దగా చెప్పుకోదగ్గ రెసిస్టెన్స్ లేదు. ఎందుకంటే ఎవ్రీ రెసిస్టెన్స్ను కూడా షిఫ్ట్ చేస్తూ వెళ్తున్నారు. ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఏంటంటే మిడ్ క్యాప్లు ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకున్నారో వాళ్ళందరికీ ప్రాఫిట్సే ఉంటాయి అండ్ మిడ్ క్యాప్ అంత ప్రెషర్లో అయితే కనిపించట్లేదు మనకి. ఆఫ్కోర్స్ ఇండెసిషన్స్ ఫార్మేషన్ జరుగుతున్నాయి కానీ మనకి లోవర్లో ఫార్మేషన్స్ కానీ అలా ఏం కనిపించట్లేదు. ఓవరాల్గా బుల్లిష్గానే కనిపిస్తుంది. బట్ షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్లో మనం రెసిస్టెన్స్ సపోర్ట్ అనేది తీసుకుంటే ఇది రెసిస్టెన్స్ పెట్టుకుందాం అండ్ సపోర్ట్గా దీన్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, మిడ్ క్యాప్లో ఫినాన్స్ వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్ ఒకసారి చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్లో ప్రీవియస్గా ఒక 19,480 500 దగ్గర కొద్దిగా సపోర్ట్ ఉంది, అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళింది. అప్ సైడ్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే కనిపిస్తుంది. 1 hour టైం ఫ్రేమ్లో మనం చూస్తే ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర చూడండి 19,645 దగ్గర మనకి రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. సపోర్ట్ వచ్చేసరికి 19,483 దగ్గర కనిపిస్తుంది. సో స్మాల్ యాక్టివిటీ ఉంది అండ్ రెసిస్టెన్స్ ఉంది. ప్యూర్గా ప్రీవియస్ క్యాండిల్ హైకి లోకి మధ్యలోనే కన్సాలిడేషన్ అనేది తీసుకుంటుంది. మొమెంటమ్ స్లో అయింది గమనించండి. అండ్ అబ్జర్వ్ చేస్తే మనకి ప్రీవియస్ క్యాండిల్ హై లోకి మధ్యలోనే
ఈ కన్సోలిడేషన్ కూడా జరుగుతూ ఉందన్నమాట. స్క్వీజ్ అవుతుంది, మొమెంటం స్లో అవుతుందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దానికంటే ముందు ఒకసారి 5 minutes టైం ఫ్రేమ్ ఇది చూడండి. మనం ఇది బేస్ అంటూ ఉండేవాళ్ళం, అయితే నిన్న మనం దీని గురించి డిస్కస్ చేసుకోలే, ఎవ్రీడే డిస్కస్ చేస్తూ ఉంటాం అనమాట. ఇంపార్టెంట్ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత ఈ బేస్ అనేది మనకి సపోర్ట్ లాగా ఉండొచ్చు, పాసిబిలిటీ ఉంది. ఓకే, సో అబ్జర్వ్ చేస్తే మనకి ఇది బేస్ అనమాట. అంటే ఇక్కడ నుంచి ఏమైంది, మార్కెట్ డైరెక్ట్ గ్యాప్ అప్ అయింది, దాని తర్వాత గ్యాప్ అప్ అయిన తర్వాత స్లోగా ఏం చేసిందంటే గ్యాప్ ఫిల్ చేసింది అనమాట. ఇక్కడ ఏదైతే బేస్ ఉందో ఈ బేస్ని టచ్ చేసింది, అక్కడ నుంచి బయర్స్ యాక్టివేట్ అయ్యారు. అర్థమవుతుందా? అంటే ఇది ఇంపార్టెంట్ పివోట్ పాయింట్, ఇంపార్టెంట్ జోను లెవెల్ పివోట్ పాయింట్ అనుకోవచ్చు. సో ఆ లెవెల్ దగ్గర మంచి చక్కని రియాక్షన్ కనిపించింది. నిన్న హెవీ సెల్లింగ్ జరిగింది, బట్ ఇమీడియట్గా 43,580-90 ఆ రేంజ్లో ఏంటంటే ప్రీవియస్గా అంటే గ్యాప్ ఫిల్ చేశారు అంతే. ప్రీవియస్ జోన్ కన్సోలిడేషన్, అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్ రికవరీ అనేది జరిగింది. సో లోవర్ టైం ఫ్రేమ్స్లో కానీ మనం రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది మార్క్ చేసుకోవాల్సి వస్తే దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. మనకి ఇది రెసిస్టెన్స్ వచ్చేసరికి 43,779 అంటే 780 రెసిస్టెన్స్. సో ఇక్కడ మనకి సపోర్ట్ వచ్చేసరికి ఏదైతే మన బేస్ అనుకున్నామో 43,580 ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఇక్కడ స్ట్రాంగ్ బయర్స్ యాక్టివిటీ అనేది కనిపిస్తూ ఉంది. సో ఈ రెండు కూడా ఇంపార్టెంట్ జోన్స్ అన్నమాట ఇది బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే. సో అందుకని ఏం చేద్దామంటే ఇక్కడికి తీసుకొస్తున్నా నేను, ఇది బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్. నిఫ్టీ వచ్చేసరికి అండ్ మనం చూస్తే 1 hour టైం ఫ్రేమ్కి ఒకసారి స్విచ్ అవుదాం. ఇక్కడ కొద్దిగా సప్లై జోన్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ప్రీవియస్గా ఎక్కడైతే రిజెక్షన్ జరిగిందో ఇదంతా జోన్ అనమాట. సో మనం జోన్ మార్క్ చేసుకున్నప్పుడు ప్రైస్ యాక్షన్ మీద మాత్రమే డిపెండ్ అవ్వగలం, ఎందుకంటే జోన్లో ఒక్కొక్కసారి డీప్గా కూడా పెనట్రేట్ అయ్యి మళ్ళీ రిట్రేస్ తీసుకుంటుంది. ఇక్కడ డీప్గా పెనట్రేట్ అయింది, అక్కడ నుంచి కూడా రిట్రేస్ తీసుకుంది. ప్రస్తుతానికి మనం 19,820 అనేది రెసిస్టెన్స్గా కన్సిడర్ చేసుకుందాం, అండ్ 19,666 అనేది మనం సపోర్ట్గా కన్సిడర్ చేసుకుందాం ఏది నిఫ్టీలో. ఇక సెన్సెక్స్ విషయానికి వస్తే సెన్సెక్స్లో కూడా యాక్చువల్గా ఇక్కడ ఒక జోన్ ఉంది, సప్లై జోన్ కనిపిస్తుంది, అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ అయితే షిఫ్ట్ చేద్దాం. ప్రస్తుతానికి 66,181 దగ్గర మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది, 65,538 దగ్గర మనకైతే సెన్సెక్స్లో సపోర్ట్ కనిపిస్తుంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వస్తే ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం. సో ఓ రకంగా ఏంటంటే మనం నిన్నే అనుకున్నాం ఇక్కడ హయ్యర్ లెవెల్స్లో ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్. డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటంటే వాళ్ళు లాంగ్లో ఉన్నారు, ప్రాఫిట్ వస్తుంది, ఎక్కడ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తున్నారంటే ఎగ్జిట్ అయిపోతున్నారు, మళ్ళీ కిందకి రాగానే బై చేస్తున్నారు, అంటే డిప్ బై చేస్తున్నారు అండ్ రెసిస్టెన్స్ దగ్గర సెల్లింగ్ అవుతే చేస్తున్నారు అన్నమాట. క్లియర్గా మనకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి విక్స్గా అనిపిస్తున్నాయి. లాస్ట్ ఈ టైం 16th November కానీ 21st November కానీ మార్కెట్ ఎప్పుడైతే రెసిస్టెన్స్ జోన్లో ఎంటర్ వెంటనే కాషియస్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేస్తున్నారు. ఎనీహౌ మనకేంటంటే ఇక్కడ రౌండ్ నెంబరు 19,890 అంటే 900 మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి గిఫ్ట్ నిఫ్టీ 19,864 దగ్గర ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ వచ్చేసరికి 19,783 దగ్గర క్లోజ్ అయింది. సో దగ్గర దగ్గర మనకు ఒక 70-80 పాయింట్స్ పాజిటివ్గా అయితే కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఏంటంటే ఒక గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. రైట్. అండ్ ఆఫ్ కోర్స్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, సో చూడండి. అండ్ టెక్నికల్ సమరీ అనేది మనం చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో స్టిల్ మనకి సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్. నిఫ్టీ అయితే స్ట్రాంగ్గా కనబడుతుంది, స్ట్రాంగ్ బై అనేది చూపిస్తూ ఉంది. సో అది గుడ్ మార్నింగ్. ఎనీ డౌట్స్ ఫ్రెండ్స్? గుడ్ మార్నింగ్. ఎనీ డౌట్స్? సో ఏంటంటే ప్రస్తుతానికి మార్కెట్ అంతా ఫ్లాట్గా ఉందనుకోండి. దీని కింద మనకి మేజర్గా బ్యాంక్ నిఫ్టీ కాబట్టి చెప్తున్నాను చూడండి, ఇది 43,400 ఇంపార్టెంట్ సపోర్ట్ అనమాట. ఇది ఎక్స్పైరీ ఓరియంటెడ్గా మనం డిస్కస్ చేస్తున్నాం 43,400. అదేవిధంగా మనకి అప్ సైడ్ 44,000 అంతేనా, 43,700 అంటే 300 పాయింట్స్ బఫర్ తీసుకోవచ్చు.
44,000 అనేది మనం అప్ సైడ్ కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ నిన్న స్ట్రాంగ్ యాక్టివిటీ అనేది కనిపించింది కాబట్టి మనకి ఈ లెవెల్ కానీ సక్సెస్ఫుల్గా క్లోజింగ్ అయిందంటే పైన, దెన్ ఏంటంటే మనకి ఇక దీని కింద అయితే క్లోజింగ్ అవ్వడం కొద్దిగా డిఫికల్టీగా ఉంటుంది. బట్ ఎనీథింగ్ పాసిబుల్ కాబట్టి విత్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ అంటే ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇకపోతే మనకి ఇక్కడ ఒక బేసింగ్ ఏరియా కనిపిస్తుంది. సో చూడండి, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ బేసింగ్ ఏరియా, సప్లై జోన్. అది ఏదన్నా ఒకవేళ ఇంత దాకా వచ్చాడంటే ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటాడు. బట్ ప్రాఫిట్ బుకింగ్ తర్వాత ఎలా ఉంటుందంటే స్ట్రాంగ్గా వచ్చాడు అనుకోండి ఈ జోన్ దాకా, ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, మళ్ళీ అటెంప్ట్ చేసే ఇది జరగవచ్చు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.